నమస్కారం. నేటి వార్తలతో మీ ముందుకొచ్చింది మీ న్యూస్ 9 టీవీ తెలుగు. భక్తి శ్రద్ధల ఆధ్యాత్మిక శోభతో బోడుప్పల్ నగరం పులకించిపోయింది. కేశవ్ నగర్ కాలనీలోని అన్నపూర్ణ సహిత కాశీ విశ్వనాథ ఆలయ ప్రథమ వార్షికోత్సవ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ రోజు అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ శివాలయం వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గారితో మాట్లాడదాం. నమస్కారం అండి, నేను వేణుగోపాల్ రెడ్డి అండి, ఈ ఆలయ చైర్మన్ అండి. ఇది సంవత్సరం క్రితం మనము అన్నపూర్ణ సహిత కాశీ విశ్వనాథ ఆలయం కట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా మనము సంవత్సరం ఈ ప్రథమ వార్షికోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మనకి ఉదయం రుద్రాభిషేకం జరిగింది. ఇప్పుడు మనకి వెండి చీర అండ్ మన కిరీట ధారణ కూడా అమ్మవారికి అన్నపూర్ణాదేవికి నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత మహిళలకి కుంకుమార్చన కార్యక్రమం, మధ్యాహ్నం మనకి అన్నప్రసాద వితరణం, సౌరహోమం, ఆ తర్వాత సాయంత్రం పల్లకి సేవ కూడా ఉంటుంది, దీపోత్సవం మరియు అఖండ దీప వెలిగించడం కూడా ఉంటుంది. సో ఈ అన్ని కార్యక్రమాలు మేము బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం. వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటి కార్యక్రమం మాకు శివరాత్రి తర్వాత మనకి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి అంటే 12 ఫీట్ల విగ్రహము, 12 ఫీట్ల హైట్లు, అంటే టోటల్గా మనకి 24 ఫీట్ల హైట్తోని పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమాలన్నీ ఇప్పటికే మేము అన్ని తయారు చేసుకొని పెట్టుకున్నాము. వచ్చే అతి కొద్ది రోజుల్లో ఆ మహాదేవుని కూడా మనం ఒక క్షేత్ర పాలకునిగా విశ్వనాథ ఆలయంలో ప్రతిష్టాపన జరుగుతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నా పేరు బస్వారెడ్డి. కాశీ విశ్వేశ్వరునికి చేసేంత పూజలు ఇక్కడ జరుగుతున్నాయి, ప్రతిరోజు జరుగుతున్నాయి. దీని ప్రతిష్ట, దీని ఫౌండరు 1 year అవుతుంది. ఫౌండర్కు మేము మనస్ఫూర్తిగా మా కాలనీ తరఫున మేమందరము హృదయపూర్వకంగా వంగి నమస్కారాలు పటేల్ గారికి మేము చెప్పదలుచుకున్నాం. చిన్నగా మొదలైన ఈ కాశీ విశ్వేశ్వరుని ప్రతిష్ట ఇవాళ బోడుప్పలు కాకుండా పక్క పీర్యాది కూడా ఉప్పలు ఎల్లలు లేకుండా ఎంతో దూరముగా పోవడం జరుగుతుంది. అనేకమైన మేము కాలనీ వాళ్ళమే పూజిస్తామా, మా కాలనీ కొరకే కట్టుకున్నామా అన్నది ఫస్ట్ అనుకున్నాము. కాదు, ఇది కాలనీలు దాటి ఎంతో దూరం పోయి అనేకమైన భక్తులు తండోపతండాలుగా రావడం జరుగుతుంది. దీనికి ఇంకా 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 మేము ముందుండి, మా కాలనీ వాళ్ళంతా ముందుండి, మా కాలనీ నుంచి వేణుగోపాల్ రెడ్డి గారు ఈ కమిటీకి చైర్మన్గా అంటే 1 year అవుతుంది చైర్మన్గా ఉండి, ఆయన ఆదరణాభిమానాలు లేదు కమిటీలో ఉన్న ప్రతి ఒక్క 18 మందికి తోటి కోఆర్డినేషన్ చేసుకొని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకా కొత్త కమిటీలు వచ్చిన తర్వాత కూడా ఇంకా కొంత అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఉంటాయి. ఒక పంతులు గారు మాకు ఏం చెప్తున్నారంటే, గుడికి ఎన్ని చేసినా తక్కువనే, నిరంతరము చేస్తూనే ఉండాలి, నిరంతరం భక్తులు వస్తూనే ఉండాలి, భక్తుల కోరిక మేరకు ఇంకా అభివృద్ధి జరుగుతూ ఉండాలి. విశాలమైన ప్రాంగణము, ఈ ప్రాంగణంలో ఎంతైనా కట్టడాలు కట్టడానికి మాకు ఆస్కారం ఉంది. భక్తుల మేరకు, భక్తుల సౌకర్యం మేరకు మేము కూడా ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకుంటాము. మేము అడగంగానే పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ పెడుతున్నాము. ఇంద్రారెడ్డి గారు, ఎన్ఆర్ఐ గారు, మేము ఎట్లా మీ వంతు భాగంగా మీరు ఏమన్నా చేయాలంటే మీరు ఏం కోరుకుంటారో చెప్పండి అని అంటే, ఆయన ఎంత ఖర్చు అవుతుంది అన్న దాంట్లో నేను 50% పెట్టగలుగుతా అని ఆయన్నే హృదయపూర్వకంగా ఏకగ్రీవంగా అనడం జరిగింది. శుభ సందర్భాన ఆయన కూడా ఈ ధన్యవాదాలు మేము చెప్తున్నాము. కార్యక్రమం ముందుకు నడచడానికి సహకరించిన కాలనీ ప్రెసిడెంట్ గారు, గుడి చైర్మన్ గారు, ఒకరోజు ఏదో వీరు అనుకొని నన్ను అడిగినందుకు నేను ఓకే అని చెప్పాను. దానివల్ల మనం ముందుకు వచ్చాం. అన్ని కార్యక్రమాలు సందర్భంగా జరుగుతుంది. ఓకే, నా పేరు గోపాల్ రెడ్డి అండి. నేను కాలనీలో సెక్రటరీగా గత 10 సంవత్సరాలుగా చేశాను. అప్పుడే పటేల్ గారు గుడి నిర్మాణం చేద్దామని అన్నారు.
దానికి ఆయన ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి అడుగుతుంటే లాస్ట్ 2023లో దీనికి స్టార్ట్ చేయాలనుకున్నాం. 24లో ప్రతిష్టాపన స్టార్ట్ చేశాం. 25th ఓపెనింగ్, 26 ఇది 1 సంవత్సరం అయింది. దీనికి ఎందరో దాతలు వచ్చారు. చాలా మంది దాతల వలన ఈరోజు ఈ నిర్మాణం జరిగింది. ప్రతి ఒక్కరి దాతలు, కాలనీవాసులు ఇచ్చిన దాతలందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు. ఓం నమ శివాయ. నా పేరు మల్లేష్ గౌడ్ అండి. ఈ ఆలయ కమిటీకి సెక్రటరీగా పనిచేస్తున్నాను. గత సంవత్సరంలో ఈ గుడి శంకుస్థాపన ప్రారంభమైన తర్వాత జేడి పటేల్ అనేటువంటి దాత వల్ల, ఆయన సంకల్ప బలం వల్ల అతి తొందరగా ఇది దినదిన అభివృద్ధి చెందుతుంది ఈ టెంపుల్. వాస్తవానికి ఈ లింగము, ఈ స్వామి అనేది సహజ సిద్ధంగా నర్మదా నదిలో లభించినటువంటి ఈ లింగం కాబట్టి చాలా పవిత్రంగా భావిస్తున్నాం మేమందరము. ఇది ప్రతిష్ఠించిన తర్వాత కూడా మా కాలనీలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ చాలా మందికి విశేషమైనటువంటి అవకాశాలు వచ్చాయి. కొంతమంది కాంట్రాక్ట్లు వచ్చాయి. ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో కొన్ని 20-30 మందికి పెళ్లి కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా పెళ్లి కాకుంటే ఇక్కడ పూజలు చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు లభించినాయని, ఈ స్వామికి, ఈ టెంపుల్ కు అభివృద్ధికి వాళ్ళు ఎనలేని సేవ చేసుకుంటూ, ప్లస్ ఇది డొనేషన్లు కూడా ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని సంకల్పంగా చేసుకొని మేము దాని కొనసాగించుకుంటూ పంచముఖ ఆంజనేయ స్వామిని ప్రతిష్టాపన చేసుకోవడం జరుగుతుంది. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహము కృష్ణశిలతోటి తయారు చేయించుకోవడం జరుగుతుంది. పైన పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహము, కింద మండపంలో మామూలుగా ఆంజనేయ స్వామి విగ్రహం కూడా 2 ప్రతిష్ఠించడం జరుగుతుంది. నా పేరు కృష్ణారెడ్డి అండి. వేణుగోపాల్ రెడ్డి గారు కాలనీ ఆయన నిజంగానే, అంటే ఆయన కాలనీలో ఉండాలని నేను ఒక అదృష్టంగానే ఆయన సేవ గుడికి చెయ్యాలని భగవంతుడికి ఇట్లా రాసి పెట్టి ఉండేమో. ప్రతిరోజు నేను అనుకుంటా ఆయన సేవ ఈ కాలనీకి కానీ ఈ గుడి నిర్మించడానికి, ఆ భగవంతుడు ఆయనతోటి చేయించుకోవడానికి ఈ గుడి నిర్మించబడిందేమో అని అనిపిస్తుంది నాకు. ఈ రోజు ఏదైతే కేశవనగర్ లోని శివాలయానికి ఇచ్చేసిన ఈ కమిటీ మెంబర్స్ కు మరియు చైర్మన్ గారు, అదే విధంగా ఈ భక్తులకు, మహిళా సోదరులందరూ కూడా ఇక్కడ ఏంటంటే ఈ కేశవనగర్ ఈ సరౌండింగ్ ఏరియాలో బోడుపల్లో ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కమిటీ మెంబర్ గా దీన్ని చాలా డెవలప్ చేస్తున్నారు. ఇంకా మునుముందు కూడా ఇంకా ఇది ఒక స్టేట్ లో ఒక ఉవ్వెత్తున ఒక టెంపుల్ పేరు ప్రఖ్యాతులు రావాలని కూడా మనసారా నేను కోరుకుంటున్నాను. మేము పిలవగానే మా సోదరుల News9 టీవీ ఛానల్ వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. అర్థం మమ జాతక విద్యా సర్వ దుష్ట అరిష్ట స్థానేషు స్థితః గ్రహాణం అత్యంత శుభస్థాన నివాస సిద్ధ్యర్థం మమ మనోభీష్ట. ఆలయ నిర్వాహకులు వేణుగోపాల్ రెడ్డి, నరసింహగౌడ్, బసవరెడ్డి, ఇంద్రరెడ్డి, గోపాల్ రెడ్డి, మల్లేష్ గౌడ్, కృష్ణారెడ్డి ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఈ వేడుకలు కన్నుల పండుగ నిర్వహించారు. ఉదయం నుంచే విశేష పూజలు, హోమాలు, అభిషేక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. నిర్వాహకులు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వార్షికోత్సవాన్ని ఒక ఆధ్యాత్మిక పండుగలా విజయవంతం చేశారు. ఈ క్షేత్ర దర్శనం మీ మనసుకి ఎంతో ప్రశాంతతను ఇచ్చిందని ఆశిస్తున్నాం. మరో పుణ్యక్షేత్ర విశేషాలతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.